హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ మీ ముందరికి ఒక ప్రీమియం ఎక్స్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన ఇది చూసుకున్నట్టయితే మెర్సిడీస్ బెంజ్ 4MATIC ML 350 CDI వేరియంట్ అండి. ఇది 5 సీటర్ వెహికల్ 2011 మోడల్ 1,40,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. డీజిల్ వేరియంట్. దీని మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 12 నుంచి 13 మైలేజ్ అయితే వస్తుంది. దీని టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకి 60-70% టైర్ కండిషన్ అయితే ఉంది. స్టెప్ అయితే 95% ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. బండి అయితే ఒరిజినల్ ఉంది. నాన్ యాక్సిడెంటల్. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే చేయలేదు. కారుకున్నటువంటి ఫ్రంట్ గ్రిల్ చూసుకుంటే ఇదండి ఒరిజినల్ నాన్ యాక్సిడెంటల్. ఫ్రంట్ సెన్సార్స్ ఉంటాయి, బ్యాక్ సెన్సార్స్ ఉంటాయి. బండి అయితే చాలా ఫీచర్స్ ఉంటుంది. మనకి 7 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ అండి. ఇది డీజిల్ వేరియంట్. బండి అయితే ఎక్సలెంట్ ఉంది. ఫుడ్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. కంపెనీ ఇన్ఫీల్డ్ అయితే ఉంది. దీని టైర్ చూసుకున్నట్టయితే R19 టైర్ అయితే ఉంటుంది. పెద్ద సైజ్ అయితే ఉంటుంది. 4x4 అండి. ఇది బండి అయితే ప్రీమియం వెహికల్ XUV. ఇది కారుకున్న బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. దీని బూట్ కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీని బూట్ చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. 5 సీటర్ వెహికల్ ఇది. ఓకే, కెమెరా దగ్గర తీసుకురండి చూసుకోవచ్చు. దీని స్టెప్ అని చూసుకున్నట్టయితే 90% స్టెప్ అని అయితే ఉంటుంది. ఇంతవరకు ఒక 2-3 సార్లు అయితే యూజ్ చేసిన టూల్ కిట్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉంది. మనకి దీని బూట్ అయితే చాలా స్పేసియస్ గా అయితే ఉంటుంది. చూసుకున్నట్టయితే ML 350 CDI వేరియంట్ అండి. ఇది 4MATIC డీజిల్ వేరియంట్ తోటి అయితే వస్తుంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. బండి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. మీరు సీట్స్ కూడా చూసుకోవచ్చు. సీట్స్ చూసుకున్నట్టయితే బకెట్ సీట్స్ తోటి అయితే వస్తుంది. మనకి ఇది 5 సీటర్ వెహికల్. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందర వచ్చేసి 2 ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. మసాజ్ సీట్ అయితే ఉంటుంది. ఇక్కడ మసాజ్ సీట్ ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఆర్ఎం అడ్జస్ట్మెంట్, ఆర్ఎం ఫోల్డింగ్, సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది. పవర్ స్టీరింగ్ తోటి అయితే వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే మనకి ఆటో అయితే వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది హ్యాండ్ బ్రేక్ లాంటిది. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా చూసుకోవచ్చు. వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఇంజన్ నాయిస్ కూడా. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 1,40,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ అండి. ఇది చూసుకున్నట్టయితే రియర్ కెమెరా అయితే ఉండదు. ఫ్రంట్ సెన్సార్స్ విత్ రేయర్ సెన్సార్స్, ఫ్రంట్ సెన్సార్స్ అయితే ఉంటుంది. మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. విత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు. మీకు AC అయితే చిల్లు ఉంది. ఆడియో కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ లో ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ కూడా ఉంది. క్లస్టర్ కంట్రోల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. చూసుకోవచ్చు. సేఫ్టీ పరంగా అయితేనే మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ తోటి అయితే వస్తుంది. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. మీకు దీని బానెట్ లేపి దీని ఇంజన్ అయితే చూపిస్తాం మీకు. చలో హైడ్రాలిక్ పంప్ తోటి అయితే వస్తుంది. ఇట్లా అనగానే అదే వెళ్ళిపోతుంది. ఇది ఇంజన్ చూసుకోవచ్చు. V6 ఇంజన్ తోటి అయితే వస్తుంది. ఇంజన్ చాలా పెద్దది, హెవీ ఇంజన్. డీజిల్ వేరియంట్, నాన్ యాక్సిడెంటల్. అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. బానెట్ కూడా చూసుకోవచ్చు. బానెట్ కి పాన్ అయితే పెట్టలేదు. నాన్ యాక్సిడెంటల్. కంపెనీ స్టిక్కర్లు, కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది. కారుకున్నట్టు లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. బానెట్ కూడా వర్జన్ అయితే ఉంది. కంపెనీ పచ్చింగ్, కంపెనీ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇంజన్ లో ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదండి. 1,40,000 కిలోమీటర్ అయింది. విత్ సర్వీస్, షోరూమ్ ట్రాక్ హిస్టరీ అయితే ఉంది. దీనికి మనకి కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ 2 ఉంటాయి ముందర. విత్ మసాజ్ సీటింగ్ అయితే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. పిల్లర్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్. ఎక్కడ రష్ అయితే లేదు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు. ఇది చూసుకున్నట్టయితే మనకి డీజిల్ వేరియంట్ లో వస్తుంది. ML 350 CDI అండి. ఇది డీజిల్ వేరియంట్. మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 12 నుంచి 13 మైలేజ్ అయితే వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఇది. 4MATIC మెర్సిడీస్ 4MATIC 2011 మోడల్, 2011. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. 19 అయితే ఉంది నెంబరు. ఇది మనకి వచ్చే ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 9,30,000 రూపాయలు చెప్తున్నాడు ఓనర్. అది ఫిక్స్ కాదు. అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. చెక్ చేయించినా కూడా మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు. దీని RC వ్యాలిడ్ వచ్చేసి డిసెంబర్ నెలలో అయిపోతుంది. ఇది RC వ్యాలిడ్ డిసెంబర్ లో అయిపోతుంది. రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉంది. ఇన్సూరెన్స్ లేదు. వెహికల్ వచ్చేసి నల్గొండలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. జై హింద్.